హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. అయితే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక కొత్త రికార్డు సృష్టించాడు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు ముగిశాయి. మొదటి టెస్టులో ఇంగ్లీష్ టీం గెలవగా రెండో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక కొత్త రికార్డు సృష్టించాడు. ఫిబ్రవరి 5న ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్లో 14, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులు కలిపి మొత్తం 27 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) చరిత్రలో భారతదేశం తరపున అత్యధిక స్కోర్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ప్రపంచంలో 10వ ప్లేయర్. ఇప్పటివరకు భారత్ తరపున 29 WTC మ్యాచ్లు ఆడిన రోహిత్ 2242 పరుగులు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే WTC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన వారిలో 10వ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 36 మ్యాచ్లో 2235 పరుగులతో 11వ స్థానంలో ఉన్నాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్లో ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్. ఈ స్టార్ బ్యాటర్ 49 మ్యాచ్లో 4039 పరుగులు చేశాడు. రూట్ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్నస్ లబుషేన్ 43 టెస్టుల్లో 3805 పరుగులు, స్టీవ్ స్మిత్ 43 టెస్టుల్లో 3435 పరుగులు ఉన్నారు. లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టాప్ ఇండియన్ స్కోరర్గా నిలిచిన రోహిత్ శర్మ 29 టెస్టుల్లో 48.73 యావరేజ్తో 2242 పరుగులు చేశాడు. WTCలో ఇండియా తరపున అత్యధిక సెంచరీల 7 రికార్డు కూడా హిట్ మ్యాన్దే కావడం విశేషం. విరాట్ కోహ్లీ 36 మ్యాచ్లో 2235 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. చేతేశ్వర్ పుజారా 35 మ్యాచ్లో 1769 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. అజింక్య రహానే 29 టెస్టుల్లో 1589 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, రిషబ్ పంత్ 24 మ్యాచ్లో 1575 పరుగులతో టాప్ బ్యాటర్గా ఉన్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.